ఏపీలో కోళ్ల వైరస్ ప్రభావం తెలంగాణలో లేదన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్. 1-2 చోట్ల కోళ్ల ఫారం యాజమాన్య లోపం వల్ల జరిగిన ఇబ్బంది మాత్రమే అన్నారు. కోళ్లకు వైరస్ అనే ప్రచారం నమ్మొద్దని సూచించారు. ఇక చికెన్, కోడిగుడ్లు తిని ఇమ్యూనిటీ పెంచుకోవాలని సూచించారు. తక్కువ ధరలో లభించే చికెన్, గుడ్ల వల్ల ప్రోటీన్ అందుతుందన్నారు. కోళ్లకు దానాలో మక్కలు, సోయా, మినరల్ ఉండేలా చూసుకోవాలన్నారు. ఇక ఇటీవల నిజామాబాద్ జిల్లాలో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. దీంతో కోళ్లకు వైరస్ వచ్చిందని భయాందోళనలో ఉన్నారు జనం. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లోని 1-2 జిల్లాల్లో ఒక కొత్త వైరస్ వలన కొన్ని కోళ్ల మరణాలు సంభవించడం జరిగింది. ఇట్టి వైరస్ కానీ ఆ మరణాలు కానీ మన తెలంగాణలో కానీ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ ఎలాంటి మరణాలు లేవు. ఆ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కూడా కోళ్ల ఫారాల్లో లేవు. అదేవిధంగా 1-2 చోట్ల కొన్ని మరణాలు సంభవించినాయి. ఆ వ్యాధి నిర్ధారణ కోసమై ఆ వ్యాధి కోళ్లను ల్యాబ్కి పంపించడం జరిగింది. ఏ వైరస్ వలన చనిపోయినవి ఇంకా నిర్ధారణ కాలేదు. అవి కూడా యాజమాన్య లోపాల వలన ఆ 1-2 ఫామ్స్ల్లో వచ్చినట్టు మాకు అవగాహనకు వచ్చినాం. చికెన్ అనేది చీప్గా దొరికే ప్రోటీన్ సోర్సు. చికెన్ మన ఇండియన్ స్టాండర్డ్స్లో, ఇండియన్ కుకింగ్ పద్ధతిలో మనం ఫ్రై చేసుకొని కానీ కూర చేసుకొని కానీ తింటాం కాబట్టి ఏ వైరస్, బ్యాక్టీరియా ఉన్నా కూడా చనిపోవడం జరుగుతుంది. దీనివల్ల మనుషులకు కానీ కోళ్ళ ఫారాల్లో పనిచేసేటోళ్ళకి కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. చికెన్ తినాలి, ఎందుకంటే మనకు చికెన్ చాలా చీప్గా 200 రూపాయల కిలో దొరుకుతుంది. కాబట్టి చికెన్ తినండి, మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. అదేవిధంగా చికెన్ తినడం వల్ల మంచి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. కోళ్ళ ఫారాల యజమానులకు విన్నవించేది ఏంటంటే మీ ఫారాలను రెగ్యులర్గా శానిటేషన్ చేయించుకోండి. తర్వాత కోళ్ళు వచ్చే ముందు షెడ్ క్లీనింగ్, ప్రాపర్ ఫ్యూమిగేషన్ చేయాలి. తర్వాత ఇతర వ్యాన్లను కానీ కోళ్ళ వ్యాన్లను కానీ ప్రాపర్గా క్లీనింగ్